హ్యాపీ న్యూ ఇయర్. చాలా రోజులు ఏం చూసి. అవునవును. ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏం సంగతి? నేను సొంతూరులోనే ఉంటూ మన గ్రామానికి ఒక 20 కిలోమీటర్ల దూరంలో చిన్న ఉద్యోగం చేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా హ్యాపీగా ఉన్నాను. అలా ఉన్నాను. చాలా రోజులు అయింది. అవునవును. థ్యాంక్ యూ అన్న. ఇది నానే కుట్టారు. ఇది సొంతంగా కుట్టారు. ఇంకొకటి ఏంటంటే, నువ్వు డ్రెస్ అన్నావు కాబట్టి నేను చెప్తున్నాను. మనుషులందరూ కూడా మన పై రూపాన్ని చూస్తున్నారు. ఏ విధంగా అయితే డ్రెస్ బాగున్నావో అదే విధంగా మాట్లాడుతూ ఉన్నారు, వదిలేస్తూ ఉన్నారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, మనం పై రూపాన్ని చూస్తున్నాం, దేవుడు మన అంతరంగాన్ని చూస్తున్నాడు. మరి నీకు ఫ్రీ టైం ఉంటే మనం ఒక 5-10 నిమిషాలు మనం మాట్లాడుకుంటాం. చాలా రోజులు ఆత్మీయంగా పాల్పడతాం. యాక్చువల్లీ నువ్వు అన్నట్టు మన పై రూపాన్ని మన స్వభావాన్ని పట్టించుకోకుండా మన దుస్తుల్ని, మా పై విషయాల్ని చూస్తున్నారు. నువ్వు అబ్జర్వ్ చేసిన దాంట్లో కూడా అదే ఉంటావు. పండగ అంటే కొత్త బట్టలు, అంటే పిండి వంటలు, పండగ అంటే అలంకరణలు, వీటికే మాక్సిమం మనం టైం ఇస్తున్నాం, టైం స్పెండ్ చేస్తున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? బైబిల్లోనే చూద్దాం మనం. దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఒక వ్యక్తిని ఎన్నుకోవడానికి యెషయా దగ్గరికి పంపించాడు. పాత నిబంధన గ్రంథంలో చూద్దాం మనం. ఆ ప్రవక్త ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి, నీకు ఎంతమంది కుమారులు ఉన్నారు, అందరిని తీసుకురా అని చెప్పి ప్రవక్త చెప్పినప్పుడు ఆ తండ్రి అందరినీ పరిచయం చేస్తాడు కదా. దేవుడు వాళ్ళందరిని వద్దంటాడు. చివరిగా ఇంకెవరైనా నీ కుమారుడు ఉన్నాడా అని అంటే తండ్రి ఏం చెప్తాడు ఆ ప్రవక్తకి? ఇంకొక కొడుకున్నాడు, ఆడు దీనికి పనికిరాడు, ఎక్కడో గొర్రెలు కాసుకుంటున్నాడు, అతను ఇప్పుడు వచ్చే టైం అయింది, అతను కూడా పరిచయం చేస్తానని చెప్పి చాలా చులకనంగా మాట్లాడతాడు. తక్కువ చేసుకుంది సొంత కొడుకు. అదే టైంలో అక్కడ ఆ కుమారుడు వస్తాడు. కుమారుడు రాగానే తండ్రి దేవుడు ఏమంటాడు? నేను ఎన్నుకున్నది ఎత్తండి. అప్పుడు ఆ ప్రవక్త తన తల మీద నూనె పోసి తను అభిషేకించి తన్ని ఎన్నుకుంటాడు. అక్కడ ఎన్నుకునేటప్పుడు దేవుడు ఒక మాట అంటాడు, మీరు పై రూపాన్ని చూస్తారు, అంతరంగాన్ని చూస్తారని చెప్పి అంటాడు కదా. మరి ఈ లోకంలో ఉన్న చాలా మంది అంతరంగాన్ని మర్చిపోతున్నారు, కనిపించదు కదా. కాబట్టి పై రూపాన్ని మనం ప్రతి క్రిస్మస్ వెళ్ళిపోతుంది, జనవరి 1 వెళ్ళిపోతుంది, కానీ మన బ్రతుకు మాత్రం మారలేదు. మన తండ్రి అయిన దేవుడు చాలా బట్టలు మారుతున్నాయి తప్ప మన అంతరంగం మారట్లేదు. ఏదో ఆచారబద్ధంగా వెళ్ళిపోతాం, ప్రార్థనకి వెళ్తున్నాం, మొదటి ఆదివారం రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నాం. ఇదంతా కూడా రక్షణ లేకుండా మనం చేస్తాం. విలువ తెలియకుండా తీసుకునే వాళ్ళు అనేక మంది. అవునవును. దాని ద్వారా అనేకమైన అనారోగ్యాలు పాలవుతున్న వాళ్ళు కూడా చాలా మంది. అవునండి. సరే, బైబిల్ రెఫరెన్స్ చూద్దాం ఒక 5 నిమిషాలు మనం ఆత్మీయంగా బలపడతాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఆ సన్నివేశాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి నుంచి. యూదుల అధికారి అయిన నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉండే. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదాము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక్రియలను ఎవడు చేయలేడని ఆయనతో చెప్పు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంలో చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశింపి జన్మింపగలడా అని ఆయన అడుగుగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని
నేను మీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటును విసురును. నీవు దాని శబ్దము విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చును ఎక్కడికి పోను నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతివాడు అలాగనే ఉన్నాడని. అవును తమ్ముడు, బాగుంది. అసలు వింటుంటే చాలా ఒళ్ళు గొగర్లు పడిచిపోతుంది. అవును. అసలు ఆ ఒక అధికారి మన క్రీస్తు ప్రభు వారి యొక్క గొప్ప కార్యాలు తెలుసుకొని విని చూసి ఆయనంతటికి ఆయన ఒక దొంగలా యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారితో ఒక క్లారిఫికేషన్ తీసుకుంటాం. ఎలా మేము మీతో ఉండాలి, ఎలా మేము ఉండాలి అని ఒక క్లారిఫికేషన్ తీసుకుంటున్నారు. కానీ మనం ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు మన పరిస్థితుల్లో ఆయన్ని రక్షకుడిగా అంగీకరించి రక్షణానుభవం లేకుండా మన ఇష్టానుసారంగా తిరిగి చేస్తాం. ఇక్కడ ప్రశ్న కూడా వేసాడు. ఏం వేసాడు? కొత్తగా జన్మించితే కానీ నా రాజ్యంలో ప్రవేశింపలేడని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు. నికోదేము మీ రాజ్యంలోకి మేము రావాలంటే ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి? కొత్తగా జన్మిస్తే కానీ నీ మా రాజ్యంలోకి నువ్వు రాలేవని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు దేవుడు చాలా క్లియర్ కట్ గా వివరించినట్టు ఉంది అక్కడ బైబిల్. అతను ప్రశ్న వేస్తున్నాడు మళ్ళీ, అయ్యా ఇదంతా బానే ఉంది కానీ ఒక ముసలోడు మళ్ళీ తల్లి గర్భంలో ఎలా పుడతాడని దానికి మళ్ళీ దేవుడు చక్కగా వివరించాడు. ఇది ఎలాగా ఆత్మ మూలముగా తల్లి గర్భంలో దూరి జన్మించడం అసాధ్యం, కానీ ఆత్మ మూలంగా జన్మించడం సాధ్యమే. కాబట్టి నీటి మూలముగా జన్మించాలి. అంటే బాప్తీసం తీసుకోవాలి. మరి ఆ బాప్తీసం తీసుకోవడం అనేది చాలా మంది రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా ఏదో ఆచారబద్ధంగా పెళ్లిళ్ళ టైంలో తీసుకుంటున్నారు, కౌంటింగ్ కోసం తీసుకుంటున్నారు. లేకపోతే సంఘంలో ఆ కౌంట్ పెరగడం కోసం బాప్తీసాలు ఇచ్చేస్తా ఉన్నారు. కానీ సంఘంలో చోటు కోసం ఇక్కడ నికోదేము ఒక అద్భుతమైన సమాధానాన్ని పొందుకొని వెళ్దాం. కానీ మనం ప్రతిరోజు చర్చికి వస్తున్నాం, ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం, వాక్యం వింటున్నాం, కానీ ఉపయోగం లేకుండా పోతుంది. ఎందుకు తీసుకుంటున్నామో, ఎందుకు ఆ పర్పస్ ఏంటో మనకు తెలియకుండా తీసుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కానీ దాని పర్యవసానం అనుభవిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇవన్నీ మార్పు రావాలంటే ఇక అది ఏం చేయాలనేది ఏముంది. నికోదేము ఏ విధంగా అయితే సమాధానం పొందుకున్నాడో యేసుక్రీస్తు ప్రభువు చెప్పినట్టు ఆత్మ మూలంగా కూడా మనం మన నీటి మూలముగా అంటే బాప్తీసం తీసుకుని ఆ బాప్తీసం కూడా మీ యొక్క పాపాలన్నింటినీ ఆ సమయంలో ఒప్పుకొని పశ్చాత్తాపడి మన జీవితాన్ని మార్చుకొని ఒక నూతనమైన జీవితంలో మనం అడుగు పెట్టాలి. అదే దేవుడు కోరుకునేది. మన ద్వారా అనేక మంది ఆశీర్వాదం మన బ్రతుకు ఆ విధంగా అనేక మంది మాదిరికరంగా జీవించాలని దేవుడు అనుకుంటున్నాడని నేను అర్థం చేసుకున్నాను. అంతే కదా. నిఖిల్, తేజ, ఇద్దరు మంచి డిస్కషన్ ఉన్నారేంటి? ఏం లేదు అంకుల్ గారు, పండగ గురించి మా ప్రస్తుతం జరుగుతున్నటువంటి సందర్భాల గురించి, భక్తి గురించి, వీటి గురించి కొన్ని దేవుని విషయాలు కొన్ని పంచుకుంటున్నాం. అదే ఇప్పుడు ఈ రోజు నూతన సంవత్సరం కాబట్టి అందరూ దేవుని గుడికి వస్తారు, దేవుని ప్రార్థిస్తారు. కానీ మారు మనసు అనేది చాలా మంది మాత్రానికి పొందరు. కారణం ఏంటంటే నేను ఒక విషయం చెప్తాను మీకు, అంటే మీరు ఏమనుకోవద్దు. ఇప్పుడు నూతన సంవత్సరం నూతన మనసుతో, అంటే గతం ఎలాగుందో మనకు తెలియదు. దేవుడు ఏం చెప్పాడు? మారు మనసు పొంది నీతివంతంగా నడవండి, మీకు నేను సహాయం చేస్తాను అనేసి దేవుడు చెప్తున్నాడు. బైబిల్ వాక్యం సెలవిస్తుంది. కానీ మనం రోజు ప్రార్థనకు వస్తున్నాము అంటే ప్రార్థన ఎలాగుంటుంది? బైబిల్ పట్టుకుని వెళ్తున్నాము, వాక్యం చదువుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము, అంతా బాగానే ఉంటుంది. ఇక్కడ ఒక అంశం మీ దృష్టిలో పెడుతున్నాను నేను. ఇప్పుడు రైలు ఏం చేస్తుంది? రైలు పట్టాల మీద వెళ్తుంటుంది. రైలు పట్టాలు అంటే రెండూ కూడా కలవకుండా, ఒకదానికొకటి కలవకుండా గమ్యం వరకు వెళ్తూనే ఉంటుంది. మన జీవితం కూడా అంతే. బైబిల్ ఎలాగుంటది? బైబిల్ వాక్యం ఉంటుంది తెలుసు, బైబిల్ అంటే తెలుసు, వాక్యం ఎలా ఉంటుందో తెలుసు, యేసుప్రభు ఎలా పుట్టారో తెలుసు, మరేం ఎవరో తెలుసు, తల్లిదండ్రులు ఎవరో తెలుసు. కానీ బైబిల్లే మనమే అలా జీవిస్తున్నాం. అలా జీవించడం కాదు. దేవుని ఎడలో భయభక్తి కలిగి ఉండాలంటే, నిజమైన క్రైస్తవులుగా ఉండాలంటే నీతివంతంగా మనం దేవుని గుడికి వెళ్ళి దేవుని ఆరాధిస్తూ మారు మనసుతో ఉండాలి. అదే ప్రకారంగా బైబిల్ వాక్యానుసారం మనం నడవాలి. మీరు అదే డిస్కస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. నా అభిప్రాయం చెప్తున్నాను. అంటే దీన్ని అన్యంగా మీరు ఎవరో భావించొద్దు.
మేము దాని గురించే మాట్లాడుకుంటాం. దేవుని ఎడల భయభక్తులు గల వారు ఎప్పటికైనా అభివృద్ధి చెందుతారు. మనిషి ఏంటంటే నీతివంతంగా ఉండాలి. ఎందుకంటే నీతి అనేది ఏంటంటే నిప్పు లాంటిది. నిప్పును అంటుకుంటే ఏమవుద్ది? కాలిపోద్ది. నీతి మంత్రులు కూడా అంతే. నీతిగా ఉన్నప్పుడు చాలా భవిష్యత్తు ఉంటుంది. అది మీ ఇద్దరికి ఈ నూతన సంవత్సరంలో మీ ఇద్దరు మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు కాబట్టి అన్ఎక్స్పెక్టెడ్ వచ్చి మీకు నేను ఈ సూచన ఇస్తున్నాను. హ్యాపీ న్యూ ఇయర్. మీరు ఆ విధంగా మీరు జీవించాలని. మీరు అన్ని కరెక్ట్ గానే చెప్పారు పెద్దవారు. మీరు చెప్పడం మాకు ఆనందం, సంతోషం. మాతో మేము మాట్లాడేదో మేము తెలిసి తెలియని రెండు మాటలు మాట్లాడుకుంటాం. మీరు వచ్చి మాకు ఇంకొన్ని మంచి మాటలు చెప్పారు. మధ్యలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. మీరు మాట్లాడుకునేది కానీ మీరు మాట్లాడుకున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, మరి అనుకోకుండా కలిసినటువంటి మేము నా ఆత్మీయ సహోదరుడితో కొన్ని మాటలు చర్చించుకున్నాను. మరి ఎప్పటి వరకు మేము మాట్లాడుకున్న ఈ సంభాషణ, ఈ కన్వర్జేషన్ ఏదైతే ఉందో అది మీరు విన్నారని, మీరు గ్రహించారని మేము నమ్ముతున్నాం. మరి ఇక్కడ ఏ విధంగా అయితే దేవాతి దేవుడు తన సొంత తండ్రే దీనికి పనికిరాడు అని పక్కన పెట్టేసినటువంటి ఆ దావీదుని మరి దేవాతి దేవుడు అనుకున్నాడు. దేవుడు అంటా ఉన్నాడు, దేవుడు పై రూపాన్ని చూడు, నీ యొక్క అంతరంగాన్ని మాత్రమే చూస్తాడు. నీ అంతరంగం పవిత్రంగా, పరిశుద్ధంగా, దేవుని పట్ల తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటే, ఏ విధంగా అయితే దేవుడు మరి దావీదుని ఎన్నుకున్నాడో మనల్ని కూడా మన జీవితాల్లో అదే విధంగా ఎన్నుకొని ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడు. కానీ ఇంకొకటి మన నికోదేము గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మరి నికోదేము ఏ విధంగా సమాధానం పొందుకుంటే ఒకసారి నువ్వు మన ప్రేక్షకుల గురించి. గొప్ప అధికారంలో ఉండి పరిసైడ్ అయినటువంటి నికోదేము గారు, ఆయన ఎలా అయితే దేవుని రాజ్యంలో చేరాలి అంటే జరుగుతున్న సందర్భాలు వాటన్నిటిని క్షుణ్ణంగా పరిశీలించి యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి అయిన దేవుని కుమారుడే అని నమ్మి ఎలా అయితే ఆయన రాజ్యంలో చేరాలని ఆయన కోరుకొని అర్ధరాత్రి దొంగ వలె ఆయన వద్దకు వచ్చి నేను ఎలా రావాలి మీ దగ్గరకు అని ఆయన ఎలా అయితే వచ్చి అడిగి ఆసక్తి కలిగి అడిగి సమాధానాన్ని పొందుకున్నారో, ఈరోజు అనేక మంది మన క్రైస్తవులుగా జీవిస్తున్నాం తప్ప నిజమైన భక్తిని మనం కొనసాగించట్లేదు. కాబట్టి తెలియని వాళ్ళు దొంగతనంగా ఆయన దగ్గరకు వస్తున్నారు. ఈరోజు మనం తెలిసి యథావిధి డైరెక్ట్గా సంఘంలోకి వస్తూ మందిరంలోకి వస్తూ భక్తిని కొనసాగించకుండా నటిస్తూ వెళ్ళిపోతున్నాం. కానీ ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని కోరుకునేది ఏంటంటే, ఒకవేళ మనం నటించే వారి ఖాతాలో మనం ఉన్నట్లయితే, ఆ జాబితాలో మనం ఉంటే, దేవుడు ఈరోజు మనకు గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఆ అవకాశాన్ని మనం వినియోగపరచుకొని మన లోపల ఉన్నటువంటి అంతరంగాన్ని మనం పరిశుభ్రం చేసుకొని దేవుని కొరకు నిజాయితీగా నిలబడితే ఆయన మనం ఉన్నతమైన స్థానంలో నిలబెట్టి ఆయనకు మహిమకరంగా మనం నిలబెట్టుకుంటాడు. కాబట్టి ఈ మాటలు విని దేవుని చిత్తంగా మనం బ్రతకాలని కోరుకుంటాం. అందరికీ మరొకసారి హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.